రైట్. ఎంపీ రఘునందన్ రావు గారు మనకు ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. రఘునందన్ రావు గారు నమస్తే అండి. మనోజ్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. రైట్. ఏంటి మీకు కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయి? ఎందుకు మీరు టార్గెట్ అవుతున్నారు? మిమ్మల్ని హతమారుస్తాం, చంపేస్తాం అనే రకంగా ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఈ రోజు అతను మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నువ్వు రిజైన్ చేయాలి బీజేపీకి, నువ్వు రిజైన్ చేయాలి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి, లేకపోతే చంపేస్తాం, మేము హైదరాబాద్ లో ఉన్నాం, మీకోసమే వచ్చామని పార్టీని నన్ను టార్గెట్ చేసి కొంచెం పరుష పదజాలం వాడుతూ మాట్లాడుతా ఉన్నాడు. అండ్ సిన్స్ లాస్ట్ 3 months నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి. వచ్చిన మరుక్షణం నేను పోలీసు ఉన్నతాధికారులు అందరికి చేస్తూ ఉన్నాను. ఒక ఎంపీకి ఇట్లాంటి బెదిరింపు కాల్స్ కంటిన్యూస్ గా డిఫరెంట్ నెంబర్స్ నుంచి వస్తుంటే ఇప్పటిదాకా 3 నెలల నుంచి కాల్ చేస్తున్న వాళ్ళు ఎవరినో పట్టుకోలేకపోతే ఇంక ఈ సైబర్ క్రైమ్ ఏంది, సైబర్ థీమ్ లేని నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. అంటే మీకే కేవలం ఎందుకు టార్గెటెడ్? బికాస్ బీజేపీలో 8 మంది ఎంపీలు ఉన్నారు. సో చాలా మంది అగ్రెసివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీతో పాటుగా 8 మంది ఎంపీలు ఉన్నారు. కేవలం మీకు మాత్రం ఎందుకు వస్తున్నాయి ఈ కాల్స్ అనుకోవాలి? నేను అదే అడిగాను, ఎవడెవరా మావోయిస్ట్ అంటే ఎవడిని, ఎక్కడ ఉంటావు, నీ అడ్రస్ చెప్పు, నేనే వస్తానని అడిగాను. నీకు మావోయిస్టులు తెలియదా, అయితే ఇలా కనబడతాం మేము నీకు అంటున్నాడు. వాడు నాకెందుకు కాల్ చేస్తున్నారా, నువ్వు మావోయిస్ట్ అయితే? కొంచెం నేను కూడా గట్టిగానే అరిచాను, తమాషా ఉంది నీకు, నాకే ఎందుకు కాల్ చేస్తున్నావు అడిగితే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ దట్ క్యాండిడేట్. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఈజ్ యూజింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. మావోయిస్ట్ అని చెప్తున్నారా? మీరు మావోయిస్టులం అని చెప్తున్నారా వాళ్ళు? తెలియగా కాల్ ఎత్తగానే నేను మావోయిస్ట్ మాట్లాడుతున్నాను, హిందీలో మాట్లాడుతున్నాను. ఓకే. సో మీకు వచ్చిన ఫోన్ నెంబర్ అన్ని సేమేనా? ఇప్పుడు వచ్చిన నెంబర్ అదేనా? వ్యక్తులు సేమ్ కాదు, నెంబర్లు సేమ్ కాదు. ఓకే. వచ్చిన మరుక్షణమే నేను సంబంధిత పోలీస్ స్టేషన్, నేను ఎక్కడుంటే అక్కడ పోలీస్ అధికారులకు పంపిస్తున్నాను. మా జిల్లా సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి పంపిస్తా ఉన్నాను కంప్లైంట్. రెగ్యులర్ గా మానిటర్ చేస్తా ఉన్నామని చెప్తున్నారు, బట్ దెర్ ఇస్ నో రిజల్ట్. ఓకే. అంటే కంటిన్యూస్ గా మీకు ఇన్ని ఫోన్లు వస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం? ఒక ఎంపీ కదా, అధికార ఎంపీకి మీరు సో డైరెక్ట్ గా మావోయిస్టులమే ఫోన్ చేస్తామని చెప్పినప్పటికీ పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకుంటలేరని నేను అనలేను, కానీ ఎఫ్ఐఆర్ చేస్తా ఉన్నారు, బట్ ఎండ్ రిజల్ట్ ఏం కనబడతలేదు. ఎఫ్ఐఆర్లు కనబడుతూ ఉన్నాయి, నెంబర్ పెరుగుతా ఉంది, నెంబర్ ఆఫ్ థ్రెటనింగ్ కాల్స్ పెరుగుతా ఉన్నాయి, బట్ ఎండ్ రిజల్ట్ ఏంది, ఎక్కడి నుంచి వస్తుంది కాల్ అనేది ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకురావాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ఆ దిశగా ఎందుకో సక్సెస్ కాలేకపోతా ఉంది. ఐ కాంట్ సే దట్ ఫెయిల్ అయినారని చెప్పలేను, బట్ సక్సెస్ అయితే లేరని అయితే చెప్తాను. వై ఆర్ ఓన్లీ టార్గెటెడ్? రఘునందన్ రావే ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? You should ask this question to the gentleman who is calling me. ఆయన నెంబర్ ఇస్తాను, మీరు చేసి అడగండి, ఎందుకు రఘునందన్ రావుకి ఓకే కాల్ చేస్తారు. ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉంటారా? నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను, ఈ లైవ్ లో ఒకసారి ఈ నెంబర్ నేను ట్రై చేస్తాను. ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉంటారా? మేబీ రైట్. ఒక్కసారి నేను ట్రై చేస్తున్నాను. 9404348131. ఓకే, ఒక్కసారి నేను ట్రై చేస్తున్నాను. The number you have dialed is currently busy. Please try later. బిజీ వస్తుంది. ఇదే పనిలో బిజీగా ఉంటుంది సార్, ఇంకెవరికన్నా కాల్ చేసే కార్యక్రమం రింగ్ అవుతుంది. ఒక్క నిమిషం. హలో హలో రికార్డింగ్ చేయండి సార్, వాడు ఏం మాట్లాడుతున్నాడు. హలో హలో వాళ్ళు హలో ఎవరు మాట్లాడుతున్నారు? హలో రఘునందన్ రావు గారు కాల్ లిఫ్ట్ అయింది, లిఫ్ట్ చేశారు, మాట్లాడట్లేదు. నేను మళ్ళీ ట్రై చేస్తాను, ఒక్క నిమిషం. The person you are trying to reach is unable to take your call at the moment. Yes, unable to take call. మేబీ బ్లాక్ చేస్తుంటారు. లిఫ్ట్ చేశారు వాళ్ళు. Is currently busy. Please try Again busy. later. సో కాల్ అయితే లిఫ్ట్ అయింది ఒకసారి, ఏం మాట్లాడట్లేదు, మళ్ళీ ఇప్పుడు బిజీ వస్తుంది. సో ఏంటి అంటే మీ ఆలోచన ఏంటి? బికాజ్ మీరు చాలా అన్డౌటెడ్గా చాలా విషయాల్లో మీరు ఇన్వెస్టిగేటివ్ రకంగానే పొలిటికల్గా వెళ్తూ ఉన్నారు, చాలా విషయాలపైన మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎందుకు మీరు ఒకటి ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది, నా ఫోన్ నెంబర్ కూడా ఈజీగా అందరి అవైలబిలిటీ ఉంటుంది. ఒకటి మిగతా ఎంపీలకి అంటే ఈజీగా యాక్సెసిబిలిటీ, ఈజీ ఫోన్ యాక్సెస్ దొరికేది నేనే కనబడుతున్నాను వాడికి, మరి ఐ డోంట్ నో. ఓకే. నాకైతే ప్రత్యేకంగా శత్రువులు అంటే ఎవరు లేరు. అనే పదం తప్ప నాకు వాడు శత్రువు లాగానైతే ఏదో పర్సనల్ పంచాయతీలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఎవరు వ్యక్తిగతంగా చేస్తున్నారని అనుకోవడానికి అయితే ఇక్కడ ఛాన్స్ లేదు నాకు. అవును. సో అంటే ఇక్కడ వరుసగా వస్తున్న కాల్స్ నేపథ్యంలో మీకు ఏమైనా ప్రొటెక్షన్ కోరుకుంటున్నారా? ప్రొటెక్షన్ పెంచారా?
అంటే బాధ్యత గల ప్రభుత్వం కాబట్టి ఒక ఎంపీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటది కదా సార్. అవును. లా అండ్ ఆర్డర్ ప్యూర్లీ కమ్స్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ కాబట్టి బహుశా పోలీసులు ఆ దిశ నడుగులు వేస్తున్నారేమో, కాపాడుకుంటారని అనుకుంటున్నారు. అంటే మీరు ప్రొటెక్షన్ కోరుకుంటున్నారు. అంటే ఇట్లా రిపీటెడ్ గా వస్తా ఉంటే ప్రతిసారి అది కొంచెం వినడానికి చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటది కదా. ఓకే. సో మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జనరల్గా మీరు 5 సార్లు ఇప్పటికే ఫోన్స్ మాట్లాడారు కాబట్టి వాళ్ళు నేను ఈ రోజు కొంచెం గట్టిగానే మాట్లాడాను. మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు ఇంక ఈ దేశంలో, మావోయిస్టులు లేరు కదా అదంటే, అచ్చా నీకు మావోయిస్టులు కనపడతలేరా, బతాతే శామ్ తక్ బతాతే తుమారా కోట్. ఓకే. ఈ మధ్య కాలంలో కన్వర్సేషన్ వాజ్ టోటల్లీ ఇన్ హిందీ. ఓకే. ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడైనా మావోయిస్టులను కోట్ చేస్తే ప్రసంగం అయినా చేశారా? అంటే కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు కదా, ఈ రకంగా మాట్లాడారు కాబట్టి కొన్ని ఫోన్స్ వస్తున్నాయని కొన్ని మనం మాట్లాడుకుంటూ ఒక ఆలోచన కూడా చేయొచ్చు కాబట్టి ఎక్కడైనా మాట్లాడారా మీరు? అంటే ఈ మధ్యలో అట్లాంటి సందర్భం కానీ నేను ఎక్కడ టీవీ ఛానల్ డిబేట్స్ లో కానీ అట్లాంటి చర్చ చేస్తున్నట్టయితే నాకు గుర్తే లేదు. ఓకే. అంటే మా పార్టీ ఇన్ టోటోగా గవర్నర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మావోయిస్టుల ఏరియాద కార్యక్రమం, ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఆపరేషన్ కగార్, ఇట్లాంటివన్నీ చాలా సీరియస్ గా జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల కొంచెం తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ మూవ్మెంట్ ఉంటది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలకు కాల్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారా లేదా ఇంకేముంది అనేది పోలీస్ షుడ్ టెల్. ఐఎమ్ అనేబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. The person you are trying to reach is unable to take. రైట్. నేను రిపీటెడ్ కాల్ చేస్తున్నాను, నాకు మళ్ళీ ఒక మిస్ కాల్ వచ్చింది ఆ సేమ్ నెంబర్ నుంచి మళ్ళీ రిపీటెడ్గా బ్యాక్గా. సో నేను మళ్ళీ కాల్ చేస్తే బిజీ వస్తుంది. ఎనీవే కొంచెం సేఫ్గా ఉండండి బికాస్ కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్స్పెక్ట్ చేద్దాం మరి పోలీసులు ఏం చేస్తారు ఈ విషయంలో అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రఘునందన్ రావు గారు చెప్తున్న వర్షన్. హిందీలో మాట్లాడారు, మావోయిస్టులం అని చెప్పుకొచ్చారు. మీరు పార్టీకి రిజైన్ చేయండి, బీజేపీకి రిజైన్ చేయాలి, ఆ తర్వాత ఎంపీ పదవికి రిజైన్ చేయాలని చెప్పి అబ్యూజివ్గా మాట్లాడుతున్నట్టుగా ఆయన చెప్తున్నారు. నేను కూడా లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేశాను, నాకు రిటర్న్గా మళ్ళీ కూడా ఆ నెంబర్ నుంచి మళ్ళీ మిస్ కాల్ వచ్చింది. సో నేను మళ్ళీ ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. 9404348431. మరి ఈ నెంబర్ ఎవరిది, ఎందుకు రిపీటెడ్గా రఘునందన్ రావు గారికి కాల్ చేసి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. బట్ వాళ్ళైతే చాలా క్లియర్గా మావోయిస్ట్ అని చెప్తున్నారట. సో ఇదేమైనా రఘునందన్ రావుకి వరుసగా 5 సార్లు ఫోన్లు వచ్చాయి, నేను వరుసగా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాను, మరి పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలని చెప్తున్నారు ఆయన. సో ఆయన ఒక రకంగా ప్రొటెక్షన్ కూడా కోరుకుంటున్నారు. ఆయన 5 సార్లు వచ్చినా నన్ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పోలీసులదే కాబట్టి పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలంటున్నారు ఆయన. ఒకసారి రఘునందన్ రావుకి గతంలో కూడా ఇదే రకంగా ఫోన్స్ వచ్చాయి, అప్పుడు ఆయన స్వయంగా రికార్డ్ చేశారు కొన్ని కాల్స్ సంబంధించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి అవి చూద్దాం. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఓకే. ఎక్కడికి చేరుకుంటారు 12 గంటల వరకు? ఎక్కడి నుంచి బయలుదేరారు? ఓకే. మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారా? ఓకే. ఏమంటారు 12 గంటల వరకు రీచ్ అవుతారని అంటారా? ఇదే చెప్పమంటారు ఏమంటారు సార్? జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మంచిది సార్, మంచిది చెప్తాను.